మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సభలో రెండవ దినానికి మమ్మల్ని చేర్చారు. ఇప్పటి వరకు నీ దాసుల్ని మరుగుపరుచుకొని మా జీవితాలలో మీరు చేస్తున్న మేలులను గుర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవితాలను నీ కొరకు బ్రతికించుకోవాలి అని నాయన చక్కటి మాటలను నాయన మీరు తెలియజేశారు. తిరిగి నీ వాక్య ధ్యానంలోకి పెడుతుండగా శక్తి కలిగిన నీ మాటలతో మా హృదయాలను నింపండి. ఈ రాత్రి కాలపు నాయన నీకు మహిమకరంగా వినుచున్న నీ పిల్లల హృదయాలలో నాయన ఉజ్జీవకరంగా నాయన ఈ మాటలను మనసుంది. నిలబడి ఉన్న నీ దాసుడు నాయన నన్ను కృపతో బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించి మనం మళ్ళీ కోరుకుంటూ నీ పిల్లల కుటుంబాలకు సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించమని బ్రతిమలాడుతూ ప్రాధాన్యపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి మరి ఆయా ప్రాంతాలలో దేవుని ఉన్నతమైన పరిచర్యలు జరిగిస్తున్న సేవకులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా, వేదికను అలంకరించిన సేవకులకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని చక్కటి సంగతులను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. భోజనం శరీరానికి శక్తినిస్తే వాక్యము మన హృదయములోనికి వెళ్ళి మన ఆధ్యాత్మిక మన ఆత్మకు శక్తినిస్తుంది. అసలు ఆత్మకు ఎందుకు శక్తి కావాలి అంటే, లోకంలో ఉంటున్న పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో జరుగుతున్న కష్టాన్ని బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి మాటి మాటికి మనం ఆలోచిస్తుండడం వల్ల కృంగిపోతుంటాం. దేవుడు తన శక్తి కలిగిన మాటలు మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి ఆ మాటల చేత మనకు శక్తినిచ్చి మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శరీరం నీరసించిపోతే ఎలా వెంటనే ఆహారాన్ని అందిస్తామో, మన కళ్ళ ముందు జరుగుతున్న అనేకమైన పరిస్థితులను బట్టి మనం కూడా విశ్వాసంలో దిగజారిపోతుంటాం. అలాంటి స్థితిలో దేవుడు తన శక్తి కలిగిన మాటల చేత మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి పరిశుద్ధ లేఖనాలలో తన మాటలు వ్రాసి మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి దేవుని మాటలను జాగ్రత్తగా వింటున్నప్పుడు, ఆ మాటలను అర్థం చేసుకునేటప్పుడు, ఆ మాటల లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఎక్కడ లేని ధైర్యం అనేది మన జీవితాలలో మనం చూడగలం. ఎంత ధైర్యం అంటే, లోకంలో ఉన్న వారిని చూసి అసలు ఏం ధైర్యం నీకు అని లోకంలో ఉన్నవారే ఆశ్చర్యపోయే ధైర్యాన్ని దేవుడు ఇవ్వగలిగే సమర్థుడు మనం అంటారు. ఎందుకంటే ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు ఎదిగిన పిల్లలు మాట వెనకపోవడాలు, మరొక వైపు పంటలు పండుతాయా, వర్షాలు పడతాయా లేదో అనుమానాలు, ఒంట్లో ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల ఇబ్బందులు. నిజంగా రాత్రి వేళ ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు నిద్ర పట్టక ఎప్పటికో నిద్ర పడుతూ ఏంటి మన జీవితం ఇలా ఉంది, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, ఇవన్నీ మన మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మన మెదడులో తిరుగుతుంటాయో మనకు తెలియకుండానే మనం బలహీనమైపోతుంటాం. అందుకే చిన్నప్పుడు
మనం నవ్వుతున్నప్పుడు తీసిన ఫోటోలు చూడండి, అది నిజంగా స్వచ్ఛమైన నవ్వు. ఈరోజు కూడా నవ్వుతాం, కానీ ఎలా నవ్వుతాం తెలుసా? ఏదో నవ్వలేదన్నట్లుగా నవ్వుతాం, కానీ హృదయపూర్వకంగా నవ్వలేని పరిస్థితి. ఎందుకంటే నవ్వుతుండగానే కష్టాలు కన్నీళ్ళు జ్ఞాపకం రాగానే ఏంటి ఈ జీవితం అనిపిస్తుంటుంది ప్రేమ వల్ల. నిజంగా దేవుల్లో లేని వారిని గురించి కాస్త పక్కకు పెడితే, దేవునిలో ఉన్న మనకైతే దేవుడు తన వాక్కుల ద్వారా శక్తినివ్వటానికి, మన జీవితంలో నేనున్నాను అని ధైర్యపరచడానికి ఆయన ఎప్పుడూ ముందుంటున్నాడు. పిల్లల్ని చూస్తూ తల్లి రే నేనున్నాను కదా, తండ్రి నేనున్నాను కదా అని ఎలా ధైర్యాన్ని ఇస్తారో, దేవుడు కూడా కన్న తండ్రిగా దేవుడుగా మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను రాసి మన కళ్ళ ముందు పెట్టాడు. అందుకే ఈ మాటలను జాగ్రత్తగా చదువుతుండాలి, జాగ్రత్తగా ఉంటుండాలి, జాగ్రత్తగా ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది వాక్యం కూడా గబగబగా చదివేస్తారండి. గబగబగా చదివేస్తే అర్థం అవుతుంది. భోజనాన్ని కూర్చున్నప్పుడు డాక్టర్ ఏమంటాడు? గబగబా తినేయండి అంటాడా? అనడు. నోట్లో పెట్టుకుంటున్న ఒక ముద్ద ఎన్నిసార్లు నమలనట? ఇంచుమించు 30 సార్లు నమిలి ఆ తర్వాత మింగాలి. మనం ఎన్నిసార్లు నవ్వుతామండి? ఇటోసారి ఇక సరాసరి మింగుడే. అందుకే మనకు జబ్బులు వస్తుంటాయి, అరగట్లేదు అని. అంటే తొందర చూసారు. అంటే వినేటప్పుడు మనిషికి తొందరే, తినేటప్పుడు కూడా తొందరగా తింటే ఎన్ని అనారోగ్యాలు వస్తాయో, వింటున్నప్పుడు కూడా జాగ్రత్తగా వింటేనే లేఖనాలలో ఉంటున్న శక్తిని మనం అర్థం చేసుకోగలం. ఈ రాత్రి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, నాతో ఏ సంగతిని మాట్లాడబోతున్నాడు అని ఆశ కలిగి వచ్చి కూర్చుంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడగలిగే సమర్థుడు ప్రేమను మాట్లాడారు. ఎందుకంటే నిలబడుతున్న మనిషిలో ఏమీ లేదు, కనబడుతున్న మనిషిలో ఏమీ లేదు, వినబడుతున్న దేవుని మాటలలో శక్తి ఉంది. అందుకే దేవా, ఈ 2వ రోజు ఇదిగో నా జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయ్యా, నన్ను బలపరుస్తానని ఇక్కడికి తీసుకొచ్చావు కదా. ఇదిగో వినడానికి నా హృదయాన్ని తెరుచుకొని నీ వైపు చూస్తున్నాను, నాతో మాట్లాడయ్యా అని మన హృదయాన్ని సిద్ధం చేసుకొని లేఖనాల వైపుకు మనం దృష్టి పెట్టగలిగితే దేవుడు అనేక సంగతులతో మాట్లాడగలిగే సమర్థుడు ప్రేమను మాట్లాడారు. కాబట్టి హడావుడు లేకుండా, తొందర లేకుండా, ఎలాగో మండు టెండల్లో నుంచి ఇదిగో సాయంకాలం అమ్మయ్య అనుకున్నట్టుగా కూర్చున్నాం కనుక కాసేపు దేవుని వాక్యపు ధ్యానంలోనికి వెళ్ళగానే నిజంగా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 7వ అధ్యాయము 11వ వచనము. దయచేసి అందరూ తీయండి. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మీ పక్క వారు తీశారో చూడండి, సహాయం చేయండి. తీయకపోతే బైబిల్ లేని వారు వినండి. ఎందుకంటే చదివించేది, ఎందుకంటే బైబిల్ లేని వారు ఒకవేళ నాకు చదువు రాదు కదండి అంటే చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయన నాయీలను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. అసలు వెంటనే ఆయన వెళుతున్నాడు అంటే ఏదైనా ఎమర్జెన్సీయా? వెంటనే అంటే అర్థం ఏంటండి? ఉన్న బలంగా. యేసుక్రీస్తుకు ఎక్కడైనా పలాని చోటుకు రండి ప్రభు అని ఏమైనా కబురు వచ్చిందా? లేదు. వెంటనే ఈయనే వెళుతున్నాడు ప్రేమను దేవుని.
అసలు వెంటనే ఆయన ఎందుకు వెళుతున్నాడు? వెంటనే ఎందుకు వెళుతున్నాడు? ఎవరు కబురు పెట్టలేదు కదా. కబురు పెట్టక ముందే ఏదో తెలుసుకున్నవాడుగా వెంటనే ఆయన బయలుదేరుతున్నాడు. నాయననే ఒక ఊరికి ఆయన వెళుతున్నాడు. శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటంటే ప్రభు ఏం చెప్పలేదు, సరాసరి ఆయన వెళ్ళిపోతున్నాడు. సరే మనం కూడా పోదాం పదండి అని. అసలు ఎంత అర్జెంటుగా వెంటనే ఆయన ఎందుకు బయలుదేరుతున్నాడు? బాగా ఆలోచించాలి మనం. ఎందుకు బయలుదేరుతున్నాడు వెంటనే? పోనీ ఎక్కడికి బయలుదేరుతున్నాడు మనం చూడగలిగితే 12వ వచనాన్ని చూడండి. ఆయన ఊరి గవుని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటే నాయననే ఊరికి వెళుతున్నాడు. ఊరి గవిడ దగ్గరికి రాగానే చనిపోయిన విధవరాలి కుమారుడు పాడ మీద పడుకోబెట్టబడి నలుగురు మోసుకుంటూ గవిని వెలుపలకు ఆల్రెడీ వచ్చేశారు. అంటే సమాధి కార్యక్రమం చేయడానికి ఊర్లో నుంచి మోసుకుంటూ ఎక్కడికి వచ్చేసారు? ఊరవతలకు వచ్చేసారు. అంటే యేసుక్రీస్తు ఈ విధవరాలు కుమారుడి దగ్గరికి ఎందుకు రావాలి? బోలెడంతమంది విధవరాలు ఉంటారు కదా, ఈమె దగ్గరికి ఎందుకు రావాలి? ఆలోచించండి. ఈమె దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకంటే ఆయనకు ఎవరు కబురు పెట్టలేదు. పలానా నాయుడు ప్రాంతంలో విధవరాలు కుమారుడు చనిపోయాడు ప్రభు అని చెప్పలేదు. ఈయన తెలుసుకున్నాడు, వెంటనే బయలుదేరాడు. అప్పటికి ఊరి గవిని వెలుపలికి మోసుకుంటూ తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ఈ విధవరాలి కుమారుడి దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? ఎందుకంటే బోళ్ళంతమంది విధవరాళ్ళు ఉండగా ఈవిడ దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? ఆలోచించాలి లేఖనాలు. చేపల కూర మనకు కళ్ళ ముందు ఉందనుకోండి, చేపల కూర తినేటప్పుడు ఎలా తింటామండి? ఎలా తింటాం? జాగ్రత్తగా, నెమ్మదిగా. ఎందుకు చెప్పండి? ముళ్ళు గుచ్చుకుంటాయి గొంతులో అని. సరే, లేఖనాలను కూడా జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని ధ్యానిస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే వాక్యం అనేది చెవి ద్వారా విన్నప్పుడు మన హృదయాన్ని తాకుతుంది. హృదయాన్ని తాకలేని ఎన్ని మాటలు విన్నా ప్రయోజనమేమి లేదు. వింటున్న మాట మన హృదయాన్ని తాకాలి. హృదయాలను తాకుతుందంటే అది దేవుని మాట. ప్రేమ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎందుకు ఆయన నాయన్ అనే ప్రాంతానికి వెంటనే ఆయన వెళుతున్నాడు? అందులోనూ ఊరిలో బోలెడంతమంది విధవరాళ్ళు ఉండగా ఆయన ఇదిగో ఈ విధవరాలు కుమారుడి దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? ప్రేమల వల్ల పోనీ వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడు అని జాగ్రత్తగా మనం చూడగలిగితే ఆ కుమారుణ్ణి లేపి మరలా తల్లికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇందులో ఒక 3 విషయాలు కనపడుతున్నాయి. వెంటనే ఆయన వెళుతున్నాడు, అంతేకాదు ఇదిగో నాయను విధవరాల దగ్గరికి వెళుతున్నాడు. వెళ్ళిన ఆయన ఒక మహా అద్భుతాన్ని చేసి కుమారుణ్ణి తల్లికి అప్పగించగానే ఆ తల్లికి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. ప్రేమ వల్ల ఇందులో ఇప్పుడు మొదటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ఏ కబురు రాకమునిపే ఈయనే ఎందుకు వెళుతున్నాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమల వారలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాట ప్రేమల వారలారా, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం
27వ వచనాన్ని దయచేసి చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. యేసుక్రీస్తుకు భక్తి ఉన్నది ప్రేమల వారలారా. భక్తి ఉన్నవాడు రెండు చేస్తాడు ప్రేమల వారలారా. భక్తి పరులు అని ఎవరినాలంటే వాళ్ళ జీవితంలో రెండు ఉంటాయి. మొదటిది ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏం చేయాలి? పరామర్శించాలి. రెండవది ఏం చేయాలి? ఇహలోక పాపపు మాలిన్యాన్ని అంటించుకోకూడదు. మరి యేసుక్రీస్తుల గురించి ఆలోచించగలిగితే మనలాంటి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అని లేఖనాలలో రాయబడింది. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రేమల వారలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఆయన జీవితంలో ఎన్ని ఉండాలి? రెండు ఉండాలి. రెండిట్లో మొదటిదేంటి? దిక్కులేని పిల్లలను విధవరాళ్లను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? పరామర్శించాలి. రెండవది ఏంటి? ఇహలోక పాపపు మాలిన్యము అంటించుకోకూడదు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు విధవరాలు దగ్గరికి వెళుతున్నాడు. ఎందుకు? భక్తి పరులు ఏం చేస్తారంటే కష్టాలలో ఉంటున్న విధవరాలను ఏం చేస్తారు? పరామర్శిస్తారు. ప్రేమల దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు భక్తి కలిగిన వాడు కదా ఆయన. అందుకే నాయిను ప్రాంతంలో ఒక విధవరాలు భయంకరమైన బాధలు ఉంది. ఇప్పుడు వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆమెను ఏం చేయాలి? పరామర్శించాలి. చూసారా? వెంటనే నేను పరామర్శించాలి. కబురు ఆయన దగ్గరకు రాలేదు, కానీ ఆయన తెలుసుకుని వెంటనే దిక్కులేని పిల్లలను విధవరాళ్ళ విషయంలో యేసుక్రీస్తు ఎప్పుడు వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటాడండి. దగ్గరగా ఉంటాడు. బాగా ఆలోచించండి. లాజరును బేతనియాలో సమాధిలో నుంచి తిరిగి లేపాడు. లాజర్ ఎవరో తెలుసా? తల్లిదండ్రులు లేనివాడు. తల్లిదండ్రులు లేనివాడు. దిక్కులేని పిల్లలను విధవరాళ్లను. యేసుక్రీస్తు ఎవరెవరి జీవితాలలో అద్భుతాలు చేశాడని ఒక్కసారి మీరు చూశారనుకోండి. ఏమండి? ధనవంతుల కుటుంబాలలోనికి వెళ్ళి ధనవంతుల కుటుంబాలలో అద్భుతాలు చేసినట్టుగా ఏమీ ఉండదు. దిక్కులేని పిల్లలు, విధవరాళ్ళు, పేదవారికి ఆయన చాలా దగ్గరగా ఉంటాడు ప్రేమ. కాబట్టి వెంటనే, అంటే ఆలస్యం చేయట్లేదు ఆయన, ఆలస్యం చేయట్లేదు. ఇదిగో ఒక విధవరాలు కుమారుడు మోసుకొని పోబడుతున్నాడు. ఆమె దుఃఖముతో ఉన్నది. ఇప్పుడు వెంటనే నేను వెళ్ళి ఓదార్చాలి, పరామర్శించాలి, ఆ దుఃఖములో నుంచి ఆమెను సంతోషములోనికి తీసుకొని రావాలి అని ఎవరు చెప్పకుండానే ఆయన వెళ్ళిపోతున్నాడు ప్రేమల వారలారా. ఎందుకంటే ఆయన భక్తి కలిగిన వాడు కనుక. మేము కూడా విశ్వాసులమే, మేము కూడా భక్తి కలిగి బ్రతకాలనుకుంటున్నాం అంటే మన జీవితంలో కూడా ఏం చేయాలి? ఈ రెండు ఉండాలి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను పరామర్శించాలి. ఇహలోక మాలిన్యాన్ని, పాపాన్ని అంటించుకోకూడదు. చాలా మందికి తెలియదు ఏంటంటే
ఏమండి, అనాథ పిల్లల జోలికి వెళ్ళొద్దు ప్రియమైన వాళ్ళ. తల్లి లేని తండ్రి లేని బిడ్డల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ వెనకాల ఎవరుంటాడో తెలుసా? దేవుడు. విధవరాళ్ళ జోలికి వెళ్ళొద్దు ప్రియమైన వారలారు. ఎప్పుడు వారి విమోచకుడు బహు బలవంతుడు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి తండ్రి తల్లి ఎవరున్నారా, ఏం కాదులే అనుకుంటాం. అమ్మో, వాళ్ళ జోలికి వెళితే కుటుంబాలు నాశనం అయిపోతాయి ప్రియమైన వాళ్ళ. బైబిల్లో బోలెడన్ని సంగతులు రాయబడ్డాయి. పైగా దేవుడు ఏమంటున్నాడంటే, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళండి, వారిని పరామర్శించండి, నేనున్నానని వారికి చెప్పండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి అని ఆ పనిని మనకప్పచెప్పాడే తప్ప నిర్నిమిత్తముగా విధవరాళ్లను దిక్కులేని పిల్లలను బాధించడానికి ఏమండి ముందు ఉండకూడదు ప్రేమను వాళ్ళారా. అది ఎప్పటికీ మంచిది కాదు ప్రేమను వాళ్ళారా. యేసుక్రీస్తు భక్తిపరుడు కనుక ఒక విధవరాలు కష్టంతో ఉంది అన్న సంగతి తెలియగానే ఇదిగో వెంటనే, అంటే ఆయన ఆలస్యం చేయట్లేదు, వెంటనే ఆయన బయలుదేరారు. శిష్యులు హడావుడిగా యేసుక్రీస్తును అనుసరించారు. బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నాయి. ఆయన నాయీను అనే ప్రాంతమునకు వెళ్ళగానే గవిని వెలుపలకు మోసుకుంటూ తీసుకుని వచ్చారు. ఏమండి, బోలెడంత మంది విధవరాళ్ళు ఉన్నప్పుడు ఈమె దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు ఆలోచించండి. చాలా మంది ఉండొచ్చు కదా, ఈమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? లేఖనాలలో చూడండి. లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 25. ఏలియా దినములందు 3 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులలో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఏలియా కాలంలో ఆకాశం ముయ్యబడింది పరిమళ వారలారా. ఆకాశం ముయ్యబడింది. ఆకాశం ముయ్యబడితే ఏంటి చెప్పండి? కరువు. మేము కడప ప్రాంతానికి వెళ్ళాము. ప్రొద్దుటూరు కడపకు మధ్య ఒక పెద్ద డ్యామ్ ఉంది. 500 ఎకరాల పెద్ద చెరువు ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నడూ ఆ డ్యాములో నీళ్లు అయిపోలేదు. కానీ ఈ సంవత్సరం ఏమైపోయింది? ఆ డ్యాములో నీటి చుక్క కూడా లేదు. 500 ఎకరాల చెరువు ఎండిపోయింది. ఎప్పుడు 3 పంటలు వేసేవాళ్ళ వల్ల ఇప్పుడు లేవు అని ముందు కరువు రోజులు రాబోతున్నాయేమో అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు వర్షాలు లేవు. బెంగళూరులో చూసారు, బెంగళూరులో కొత్త చట్టం వచ్చింది. కారు ఎవరైనా నీళ్లతో గడిగితే 10,000 రూపాయల ఫైన్. 10,000 రూపాయల ఫైన్. ఎందుకు? తాగడానికి నీళ్లు దొరకనప్పుడు మీరు కారు గడుగుతారా? నీళ్లు లేవు అక్కడ. హైదరాబాద్లో కూడా నెమ్మదిగా నీటి కొరత ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడిప్పుడే అంటే ఆకాశము ముయ్యబడిందన్నమాట. ఆకాశము ముయ్యబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే గొప్ప కరువులోనికి మనం వెళ్ళబోతున్నాం అనడానికి సూచన. ఏలియా గారి కాలంలో కూడా భయంకరమైన కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు వర్షపు చినుకే లేదు. ఎందుకు వచ్చిందండి ఏలియా గారి కాలంలో? ఏమన్నా తెలుసా? ఏలియా గారి కాలంలో ఎందుకు వచ్చింది అంటే నిన్న విన్నారు కదా, ఆహాబు రాజు యెజబేలును వివాహం చేసుకున్నాడు. ఆహాబు రాజు ఎవరిని చేసుకున్నాడు? యెజబేలును. ఈ యెజబేలు ఎవరంటే
సీదోనీయుల రాజకుమార్తె, వాళ్ళ నాన్నగారి పేరు ఎబ్బయేలు. పెళ్లి చేసుకుని ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఏం చేసింది అంటే, వారి దేశంలో ఉంటున్న బయలు దేవతల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? యెరూషలేముకు తీసుకొచ్చి దేవతా స్తంభాన్ని దాని కొరకు గుడి కట్టడం మొదలుపెట్టించేసింది. దేవుడికి చాలా కోపం వస్తుంది. ఏలియాకు కోపం వచ్చేసింది. ఇప్పటి వరకు వర్షాలను కురిపించి పంటలను ఇస్తూ ఆరోగ్యాలను ఇస్తూ ఆనందాన్ని ఇస్తుంది దేవుడైతే ఈ యెజబెలు వచ్చి మందిరాన్ని కడితే ఇప్పుడు వర్షాలు పడితే అందరు ఏమనుకుంటారు చెప్పండి? ఇదిగో అక్కడ గుడి కట్టిండ్రు, వర్షం పడింది అనుకుంటారు. కానీ దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలియాలంటే ఇదిగో ఆ గుడి కట్టిన నాటి నుంచి ఏమైపోయింది? ఆకాశము ముయ్యబడింది. దేవుణ్ణి తెలుసుకోవాలని ఆకాశాన్ని మూసేశాడు. ప్రేమల వల్ల మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు కూడా వర్షాలు పడకపోతే కరువులోనికి వెళతామేమని మనకు తెలియకుండానే మనకు తెలిసి దేవుణ్ణి వేడుకుంటాం. దేవా వర్షాలు పడితే బాగుండు. ఎందుకంటే నేలలన్నీ ఎలా కనపడుతున్నాయంటే ఇదిగో పగిలిపోయిన పరిస్థితి. రైతులు ఏమంటున్నారు అంటే ఇదిగో మే చివరి వారం వరకల్లా వర్షం పడకపోతే ఇక ఇంతే సంగతులు. భయం. దేవుణ్ణి ఎప్పుడైతే మనిషి విడిచిపెడుతుంటాడో, నా కష్టం చేత నేను బతుకుతున్నాను అనుకుంటాడో, దేవుడు నేనురా నిన్ను బతికించేది, నువ్వు తెలుసుకోవాలంటే ఇదిగో ఇలాంటి కష్టం మన జీవితంలోనికి రావాలి. అమ్మ కూడా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కొడుకుతో అంటది, నేను అన్నం పెట్టను రా, వండను రా అంటది. ఎందుకు? నువ్వు నా చెప్పిన మాట వినట్లేదు కదా. డబ్బు రాగానే దేవుణ్ణి మరిచిపోయి విందులు విలాసాల వెనకాల వెళ్ళిపోతూ ఆ దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నప్పుడు నేను వర్షాలను కురిపించి మిమ్మల్ని చక్కగా చూస్తుంటే నన్నే విడిచిపెట్టి మీరు బతుకుతారా? నేనున్నానన్న సంగతి మీకు తెలియజేస్తాను చూడు అన్నట్లుగా ఇదిగో అందరి తలలు ఆకాశం వైపు ఎత్తుకునే రోజులు మునుముందు ఉన్నాయి ప్రేమన వాళ్ళారా. అందుకే వర్షాన్ని ఆపేశాడు ఏలియా. ఇప్పుడు ఏలియా ఎక్కడికి వెళుతున్నాడంటే సారెపతులో ఒక విధవరాలు దగ్గరికి వెళుతున్నాడు. బోలెడంత మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? సారెపతులో ఉన్న విధవరాలు దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆమె చాలా విశ్వాసము కలిగినది వాళ్ళ. చాలా విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసం కలిగింది అంటే ఏలియా వెళ్ళే సమయానికి పుల్లలు ఊరుతుంది. ఆమె ఇంట్లో ఏమున్నాయంటే పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఏలియా చూసి అమ్మా నీళ్లు తీసుకురా అన్నాడు. అలాగే ఒక అప్పం కూడా తీసుకురా అమ్మా. అయ్యా నిజం చెప్తున్నాను, నేను పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా దగ్గర అప్పము ఒకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చాను. అంటే ఎంత కష్టంలో ఉందంటే కొడుకు ఏమంటున్నాడంటే అమ్మ ఆకలితో తట్టుకోలేకపోతున్నానమ్మా నేను అంటే, సరేరా ఆ కొంచెం పిండితో నీకు రొట్టె చేసిస్తానని బయటకు వచ్చి పుల్లలు ఏరుతుంది. ఇప్పుడు ఏలియా వచ్చి నాకు తీసుకొని రా అంటున్నాడు. మారు మాట్లాడకుండా ఏలియా చెప్పిన మాటను నమ్మి వెంటనే ఇంటికి వెళ్ళి ఇదిగో కొడుకు నాకేనా అంటే కాదరా, ఇదిగో దైవజనుడికి అని కొడుకు ఆకలిని కాదనుకుని దైవజనుడికి పెట్టింది. అంటే ఎంత విశ్వాసము కలిగిందో చూడండి, ఎంత విశ్వాసము కలిగింది, గొప్ప విశ్వాసము కలిగింది ప్రేమల దేవుని పిల్లలారా. ఆ విశ్వాసంతో ఆమె బ్రతుకుతుంది కనుక దేవుడు ఏలియాని ఎవరి దగ్గరికి పంపాడు? ఆమె దగ్గరికి పంపాడు.
ఆమె దగ్గరికి ఎందుకు పంపాడు? ఆమె విశ్వాసాన్ని కలిగి ఉన్నది ప్రేమను వరలారా. ఎంతటి విశ్వాసాన్ని అంటే, ఇదిగో దేవా చనిపోయినా నీకోసమే, బ్రతికినా నీకోసమే. ఇదిగో విధవరాలు ఆవిడ కూడా, కానీ భక్తి పరురాలు గనక ఏలియాని ఏం చేశాడు? ఆమె దగ్గరికి పంపించేశాడు ప్రేమను వరలారా. ఇప్పుడు నాయుడు ప్రాంతంలోనికి ఎవరు వచ్చారు? వామో, ఏలియా కాదు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేరు ప్రేమను వరలారా. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ఏమండి, ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ప్రతి వాడు ఆయన నామమున వంగాల్సిందే. ఎంత గొప్పవాడు! ఈయన నాయను ప్రాంతములోనికి వెళుతున్నాడంటే ఆ విధవరాలు ఎంత భక్తి పరురాలై ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఆ విధవరాలు ఎంత భక్తి పరురాలై ఉండాలి. ఒక ఏలియా వెళ్ళాడంటే ఆమె విశ్వాసం గొప్పది అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు వెంటనే ఆమె దగ్గరికి వెళుతున్నాడంటే ఆమె ఎంత విశ్వాసము కలిగినదై ఉండాలి ప్రేమను దేవుని పిల్లలారా. ఆమె గురించి మనం ఆలోచించగలిగితే, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతని ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఊరి జనాలందరూ ఎందుకున్నారు? ఊరి జనాలు ఎందుకున్నారు ఆవిడతో అంటే, ఆమె భక్తి, ఆమె మంచితనం ఊరందరికీ తెలుసు అన్నమాట. ఊరందరికీ తెలుసు. అంటే ఆ విధవరాలుగా ఉన్న జీవితంలో భర్త లేడు, ఉన్నాడు ఒకడే కొడుకు. దేవా, నా భర్తను తీసుకెళ్ళి నన్నెందుకు ఉంచావు, నాకు అన్యాయం చేశావయ్యా అని అనలేదు ప్రేమను వాళ్ళ. కొడుకును చూసుకుంటూ బ్రతుకుతుంది ప్రేమను వాళ్ళ. దేవుడు 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 అనుకుంటూ బ్రతుకుతుంది. అందరూ ఆమెను చూస్తున్నారు. ఏమా దేవుడు దేవుడు అంటున్నావు, నీ భర్తనే దేవుడు తీసుకుని వెళ్ళాడు, ఇంకేం దేవుడు అమ్మా అంటే, లేదు అందరము ఒకరోజు వెళ్ళిపోయేవారని. అందరం ఒకరోజు వెళ్ళిపోయి ఏం కాదు, దేవుడు గొప్పోడు. ఇదిగో నా భర్తను తీసుకుని వెళ్ళిన నా కొడుకు నుంచాడు కదా, నా కొడుకును చూసుకుంటూ నేను బ్రతుకుతానని దేవుణ్ణి ఒక్క మాట అనకుండా తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్న విధవరాలు ప్రేమను వాళ్ళ. ఆలోచించండి. మన ఖమ్మం జిల్లా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో ఒక పెద్ద ఆవిడ, అయ్యా ప్రార్థన చేయంటే ప్రార్థన చేశాను. అమ్మా నీ పేరేం పేరు అంటే, అయ్యా నా పేరు భాగ్యమ్మయ్యా, నా పేరు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? అయ్యా నాకు 3 పిల్లలయ్యా. 3 పిల్లలు. మరి మీ ఆయన ఏం చేస్తాడమ్మా అన్నాను. అయ్యా నా 3 పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మా ఆయన చచ్చిపోయాడయ్యా. పెద్ద బాబుకు 3 ఏళ్ళు, రెండోడికి 2 ఏళ్ళు, మా 3వ వాడు ఇంకా నా సంఖలోనే ఉన్నాడయ్యా, మా ఆయన చచ్చిపోయాడయ్యా. వెంటనే నేను అడిగాను, అమ్మా మరి నీ భర్త చిన్నప్పుడే చనిపోయాడు కదా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, మరి నువ్వు ఏమనుకున్నావమ్మా ఆ రోజు ఏమనుకున్నావు? ఏమండి, ఆమె జీవితంలో జరిగిన ఇంచుమించు ఒక 50 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుని బోర్ను ఏడుస్తూ ఒక 2-3 నిమిషాల తర్వాత కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, అయ్యా ఇదిగో ఆయనను సమాధి చేశాం. సమాధి చేసిన తర్వాత
10వ రోజు జ్ఞాపకార్థ కూడిక జరిగింది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేం చేశానో తెలుసా? నా పిల్లలందరినీ తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాను. నా పిల్లల్ని బావిలో పడేసి నేను కూడా బావిలో పడేయాలి అని వెళ్ళాను. ఇదిగో 2 సంవత్సరాలోడు 3 సంవత్సరాలోడు ఇదిగో వస్తున్నారు నాతో పాటు. ఒకడేమో నా చంకలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఏమర్థమైందో ఏంటో తెలియదు. వాళ్ళు ఏడవటం చూశాను. వాళ్ళు ఏడుస్తుండగానే నాకు ఏమనిపించిందో తెలుసా? వద్దు, ఏమైనా కానీ నేను బతుకుతాను, నా పిల్లల్ని బతికించుకుంటాను అని ఆ రోజు ఆకాశం వైపు చూశాను. అయ్యా, నాకు భర్త లేడు, ఇదిగో నువ్వే నా యజమానుడివి, ఇదిగో ఈ పిల్లల్ని పెంచవలసిన బాధ్యత నీదని ఆకాశంలో దేవునికే నా పిల్లల్ని అప్పగించుకొని నా పిల్లలు నా గుండెలకు హత్తుకొని ఇంటికి వచ్చాను. నిజంగా దేవుడు ఎంత సహాయం చేశాడయ్యా. ఏ కష్టం వచ్చినా, ఏ నిందొచ్చినా నాకు ఒక్కటే తెలుసయ్యా, గదిలోనికి వెళ్ళటం, మోకరించటం, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలయ్యా. మరి మీ 3 పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎదిగారయ్యా, ప్రయోజకులయ్యారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు, వారికి బిడ్డలు. నిజంగా ఎంత సంతోషం చేశారు. ఆమె తన జీవితంలో ఎప్పుడు దేవునికి దూరం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఆమెను ఎత్తి పట్టుకున్నట్లుగా ఆమె జీవితంలో జరిగింది, తెలియజేసింది. ప్రియమైన వారలారా, చూసారా? యేసుక్రీస్తే పనిగట్టుకుని వెళుతున్నాడంటే ఈ విధవరాలకు ఎంత భక్తి ఉందని చెప్పండి. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఎందుకు విధవరాలను ఇబ్బంది పెట్టొద్దని లేఖనాలను చెప్పిందంటే, మన నాయన భర్త చనిపోయిన ఒక మగ మనిషి లేని ఇంట్లో బోలెడన్ని కష్టాలు ఉంటాయి రా, అవి సరిపోలేదని మనం కూడా ఇబ్బంది పెడితే ఎలా? ప్రియమైన వారలారా, మనం కూడా ఇబ్బంది పెడితే ఎలా? తల్లిదండ్రులు లేని కుటుంబాలలో తండ్రి లేక వాళ్ళకే బోలెడన్ని సమస్యలతో ఉంటారు. మరలా మనం ఇబ్బంది పెడతారా? అందుకే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. వాళ్ళ జోలికి వెళ్ళిన వారి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ప్రియమైన వారలారా, అది ఎప్పటికీ మంచిది కాదు. ప్రియమైన వారలారా, చూసారా? యేసుక్రీస్తే పరుగున వెళుతున్నాడు. ఊరంతా ఆమె వెంటొచ్చింది. ఇదిగో పలాను విధవరాలి కుమారుడు, అవును ఒక్కడే కదా కుమారుడు, చనిపోయాడటండి. అయ్యో, భర్తను కోల్పోయింది. కష్టం చేసుకుంటూ దేవుడు అనుకుంటూ బతికే ఆమెకు కొడుకు కూడా చనిపోయాడా? ఇక ఆమె బతకదండి. ఇంకా ఆమె బతకదు. ఊరు కదిలింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఊరు కదిలింది. ఊరే కాదు, యేసుక్రీస్తే కదిలాడంటేనే మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆమె ఎంత భక్తి పరురాలుగా ఉంటే యేసుక్రీస్తే పిలవకుండానే వెళుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, పేదవాడు కన్నీళ్లతో దేవా అనగానే ఇదిగో కన్నీళ్లు నేల పడక మునిపే దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉంటాడు. ప్రేమన వారలారా, మనం ఏమనుకుంటామంటే ధనవంతులకు దేవుడు దగ్గరగా ఉంటాడని అనుకుంటుంటాం. పేదవాడి కన్నీళ్లకు ఆయన కరిగిపోతాడు. ప్రేమల వారలారా, పేదవాడి కన్నీళ్లకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. అందుకే ఎవ్వరూ చెప్పలేదు యేసుక్రీస్తుకు. ఈయన వెంటనే వెళుతున్నాడు. బోరున ఏడ్చుకుంటూ ఆ తల్లి వెనకాల నడుచుకుంటూ వస్తుంది. అందరూ అమ్మా ఊరుకోమ్మా అని ఓదారుస్తున్నారు. చాలా మంది వెనకాల అనుకుంటున్నారు ఏమని? దేవుడు అని నమ్మింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? భర్తను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం తీసుకున్నాడు? కొడుకును తీసుకొని వెళ్ళాడు. నేను చెప్పలేదా? మరీ అంత భక్తిగా ఉండొద్దు, మరీ గుడికి వెళ్ళొద్దు, దేవుడు అన్నది ఏం సాధించిందని వెనకాల ఉంటున్న వారు కూడా అనుకున్నారు. మనకు కష్టాలు రాగానేనండి మాట్లాడుకునేవారు బోళ్ళు ఎంతమంది ఉంటారండి? అంతే. కష్టాలు అందరికి వస్తాయి కదా, మనకు కూడా వస్తాయి కదా అనుకోరండి. వచ్చిందా? వచ్చేస్తుంది. నాకు తెలుసు వాళ్ళు అలాంటి వాళ్ళని
వెనకాల మాట్లాడుకునే గ్యాంగ్ ఒకటి కూడా వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు యేసుక్రీస్తు సరిగ్గా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఏడుస్తున్న తల్లిని చూసి ఓదార్చాడు ప్రియమైన వాళ్ళారా. ఏడుస్తుంది తల్లి, అమ్మా ఏడవకమ్మా, ఏడవకు, నేను ఉన్నాను కదా అని ఇలా పాడెను ముట్టుకున్నాడు. ఆయన పాడ మోసేవారు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఈ విధవరాలకి ఈయన బంధువుడు అవుతాడేమో, బంధువులేమో, పాడెను ముట్టుకుంటున్నాడంటే మేము ఆగితే కాసేపు ఈయన కూడా మోస్తాడేమో అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అప్పుడప్పుడు ఆప్తులకి ఏంటంటే ఇక చివరి ప్రయాణం కదా, 4 భుజాల మీద మోసుకుని వెళతాను నేను, 4 అడుగులు వేద్దామనే ప్రేమ ఉంటుంది అందరికీ. ఈయన కూడా మోసుకుని వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు పాడని ఆపింది మొయ్యటానికి కాదు, మరి దేనికి? పాడి మీద ఉన్న వాడిని లేపడానికి. వెంటనే కింద పెట్టేశారు. అందరూ అనుకుంటున్నారు బోర్మైన మీద మోస్తారేమో అనుకుంటున్నాడు, లేదంటే ఆయన మోస్తాడేమో అనుకుంటున్నారు. కానీ ఈయన వెళుతున్నాడు, వెళ్ళి మాట్లాడుతున్నాడు, చిన్నవాడా చిన్నవాడా లే. చూడండి లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వచనము, చిన్నవాడా నెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చిన్నవాడా లే అనగానే ఏమండి, సమాధికి తీసుకుని వెళ్తున్నవాడు లేచి కూర్చున్నాడండి. అందరు బోర్గా ఏడ్చుకుంటూ ఏం జరుగుతుందని చూస్తున్నారు కదా, అందరూ సైలెంట్ అయిపోయారండి. అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ముందుకెళ్ళాలా వెనక్కి రావాలా? ముందుకెళ్ళాలా వెనక్కి రావాలి? ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. అసలు ఊరి గగన ఎందుకు, మనం ఎందుకు వచ్చాము? పాతి పెట్టడానికి. కానీ ఎవరినైతే పాతి పెడదాం అనుకుంటున్నామో వాడే లేచి కూర్చున్నాడు. అప్పటి వరకు చాలా మంది మాట్లాడుతున్నారు, ఈ విధవరాలకి భర్త ఎక్కువ, దేవుడు ఏం చేశాడు, దేవుడు చూస్తున్నాడు కదా, భర్తను తీసుకెళ్ళాడు, కొడుకుని తీసుకెళ్ళాడు, నేను చెప్పలేదు అక్క, నేను చెప్పలేదా వదినా నావు అనుకుంటున్నారు. వీళ్ళు లేచి కూర్చునేసరికి అందరూ మాటలు ఏమైపోయాయి, షాక్ అయిపోయి, విధవరాలు నమ్మిన దేవుడు గొప్పోడే సుమా, మాటలన్నీ ఏమైపోయాయి ఇప్పుడు రివర్స్. అందరూ భయభ్రాంతులైరి. ఇదిగో మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ విధవరాలు దేవుని కోసమే బ్రతికింది. ఇదిగో దేవుని కొరకు బ్రతికిన ఆవిడను దేవుడు వదిలిపెట్టలేదు. ఈ రోజు దేవుడే దర్శనము ఆమెకు ఇచ్చి ఇదిగో ఆమె కొడుకును తిరిగి లేపాడు అని ఏమండి, జన సమూహము అందరూ కూడా దుఃఖ చచ్చిపోయినట్లుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, నిజంగా ఇప్పుడు మీరు ఆలోచించగలిగితే ఏమండి, విధవరాలి కుమారుడు చనిపోతాడని యేసుక్రీస్తుకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. మన మాట మన నోటికి రాకమునిపై ఏం మాట్లాడతామో తెలుసు ఆయనకి. మరి వెంటనే విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కొడుకు చనిపోబోతున్నాడు, అందుకే నేను వచ్చాను, ఇదిగో బాగు చేస్తాను అనలేదు. ఏమంటే చనిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా ఇంటికి, వెళ్ళొచ్చు కదా. గవిని దాటిన తర్వాత ఈయన అందుకున్నాడు ప్రేమల వాళ్ళారా. ఎందుకు చెప్పండి ఇప్పుడు? ఎందుకు? ఇదిగో ఈ విధవరాలు వెనకాల ఎవరున్నారు? నేనున్నాను, అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. నన్ను నమ్ముకొని ఈమె తప్పు చేసిందనేమో మీరు అనుకుంటున్నారేమో. ఇదిగో ఈమె ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముకుందో మీరు కల్లారా చూడాలి, కల్లారా చూడాలి, కల్లారా చూడాలి. చూసారా? నిజంగా దేవుడే కదిలిచ్చినట్లుగా
ఆయన వెంటనే నాయనను ఊరుకు బయలుదేరాడు. అప్పటి వరకు ఆమె భక్తికి ఎంత ఆనందాన్ని ఇచ్చాడు అంటే, ఎంతో దుఃఖములో ఉన్న ఆమెకు ఆనందాన్ని ఇచ్చాడు. ఎవరి కొడుకు లేవగానే అందరూ భయభ్రాంతులైతుంటే, తల్లి మాత్రం అమ్మా అని పిలవగానే మా తల్లికి ఎంత ఆనందం ఉండే, ఎంత ఆనందం తల్లికి అమ్మా అని పిలవగానే. సంతోషంతో మరలా ఇంటికి బయలుదేరారండి. ఇంటికి బయలుదేరారు. మరి పాడి సంగతి ఏంటి? పక్కకు పడేశారు అంతే. ఇంకా అవసరం ఏమీ లేదు. అందరు ఎలా వెళ్ళిపోతుంటారో ఇప్పుడు ఒక్కసారి మీరు మనసులోకి తెచ్చుకోండి. ఉసూరు అనుకుంటూ వెళుతుంది. అసలు ఎందుకు పోయామరా మనం ఎందుకు వస్తున్నాం? ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు సమాధి చేసినట్టు మిగతా కార్యక్రమాలు మేము చూసుకుంటున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తుంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళని చూసామనుకుంటారు. అధికాలం ప్రేమలు వాళ్ళు అలా వెళ్ళిపోయారు, అప్పుడే పాతి పెట్టి వస్తాను చూసారా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఏమండి, పోయేటప్పుడు బాగా బాధపడుతూ వెళ్ళారు, వచ్చేటప్పుడు బాధ లేదేంటి? పోనీ ఎవరికి బాధ లేకపోయినా ఆ తల్లికైనా బాధ ఉండాలి కదా. ఆ తల్లి పక్కన నడుచుకుంటూ వస్తున్న కొడుకు, ఈ కొడుకైనా ఇద్దరు కవల పిల్లలు ఏమైనా కవల పిల్లల దగ్గరికి రాగానే, ఇదిగో మేము పాతి పెట్టడానికి వెళుతున్నాం, యేసుక్రీస్తు మా దగ్గరికి వచ్చాడు, చిన్నవాడా లే అన్నాడు. ఇదిగో నా కొడుకును నేను మరలా పొందుకుంటున్నాను అని కొడుకును చూపించినప్పుడు నిజంగా ఆ గ్రామము పరిసర ప్రాంతాలలో ఉంటున్న గ్రామాలందరూ ఇంటికి వచ్చి ఉండేవారు. ఎందుకు? బ్రతికిన ఆయనను మళ్ళీ ఒకసారి చూద్దామని. ఏమండి, ఎవరు వచ్చినా కూడా విధవరాలు ఏం చెప్పేదండి? ఎవరి వల్ల జరిగింది ఈ కార్యక్రమం? దేవుని వలన జరిగింది, యేసు 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 వలన జరిగింది. ఏమండి, ఆ గ్రామాన్ని కదిలించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? భక్తి పరురాలైన ఒక విధవరాలను వాడుకున్నాడు. దుఃఖమంతా ఆనందంగా మారిపోయింది. చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనల్ని వదిలేశాడు అనుకుంటాం. వదిలిపెట్టాడు. ఏమండి, చచ్చిపోతే మనం లోకాన్ని వదులుతాం, కానీ చచ్చిపోయిన దేవుడు మనల్ని వదలడు. చచ్చిపోయినా వదలని ఆయన బతికుండగా వదిలేస్తాడా? మీరు ఆలోచించండి. మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన ఇబ్బందులు, మన కరువులు, ఇవన్నీ ఏంటి అంటే ఆయన చూస్తున్నాడు. నీ భక్తిని చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఇదిగో కష్టాలలో తనను విడిచిపెడతావా? లేదంటే ఎంతమంది ఎన్ని చెప్పినా నా దేవుడు గొప్పవాడని నువ్వు బ్రతుకుతావా? నిన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సమయం రాగానే క్షణం ఆలస్యం చేయడు. ఎందుకంటే నీ జీవితాన్ని నిలబెట్టడానికి నీ వెనకాల నేనున్నాను అని ఊరందరికీ తెలియజేయడానికి ప్రేమన వారలారా. అందుకే కష్టాలు, కన్నీళ్లు రాగానే దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. జరుగుతాయి మరణాలు. ఏమంటే అందరము పోయేవారు, అందరము పోయేవారు. నిన్నటి వరకు కర్నూలు ప్రాంతంలో మాట్లాడి ఇక్కడికి వచ్చాను. కర్నూలులో ఒకవైపు వాక్య పరిచర్య జరుగుతుంది. సాయంకాలం ఏమంటే సంఘంలో ఇద్దరు చనిపోయారు. పెద్దతను చనిపోయాడు. ఏమండి, సాయంకాలం వరకు సమాధి చేశారు. మరలా వచ్చి కూర్చున్నారు దేవుని వాక్యానికి. మరలా అందరూ వచ్చి కూర్చున్నారు దేవుని వాక్యానికి. అందరి ముఖాలలో ఏముందో తెలుసా? అమ్మో, చావును మనం తప్పించుకోలేవురా, ఏదో ఒకరోజు అందరము పోయేవారమే. ఇదిగో విశ్వాసము కలిగి దేవునిలో మనం ఉండాలి అని ప్రేమ. ఎక్కడో నాయన ప్రాంతంలో విధవరాలు కుమారుడికి జరిగితే ఇదిగో వింటున్నాం, ఆమె విశ్వాసం ఎంత గొప్పది అని మనం అనుకుంటున్నాం. ఇదే మన ఇంట్లో జరిగితే తట్టుకోగలవా? మీరు ఆలోచించండి.
మరి దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అంటే నమ్ముకున్న మనకే కష్టాలు కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే నీ వెనకాల దేవుడు ఉన్నాడని ఊరందరికీ తెలియాలి అంటే కష్టం ఎవరికి రావాలి? మరి మనకే రావాలి కదా. మీరు ఆలోచించండి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నావేమో, ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ప్రియమైన వారులారా. తన కొరకు భక్తిగా బ్రతుకుతూ విశ్వాసము కలిగి ఎదురు చూస్తున్న వారి జీవితాలలోనికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు, ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. కన్నీళ్లతో ఆయన వంక చూసినప్పుడు ఆయన నిలబెట్టగలిగే సమర్థుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరి ఇదే మన జీవితంలో జరగనుంది అంటే మీరు నమ్మగలరా? ఆ రెండు మరణాల గురించి విన్న తర్వాత నేను కూడా అనుకుంటున్నాను, ఏదో ఒకరోజు మనం కూడా చనిపోతాం కదా. ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతే మనల్ని కూడా పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్తుంటారు. అలా తీసుకుని వెళ్ళి ఇదిగో సమాధిలో పెడతారు. మరి సమాధిలో పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు లేపడానికైతే యేసుక్రీస్తు ఆ గ్రామం గవిని దగ్గరికి వచ్చాడు. మరి ఇప్పుడు కూడా ఇదిగో మనం చనిపోతే మనల్ని కూడా మోసుకుంటూ తీసుకుని వెళతారు. మరి మనల్ని లేపడానికి ఆయన వస్తాడా ఆయన? మీరు నమ్మగలిగితే మన దేవుని పిల్లలారా, ఆయన ఖచ్చితంగా వస్తాడు. కాకపోతే ఇప్పుడు లేపడు మన మనల్ని. ఎప్పుడు లేపుతాడో తెలుసా? ఆయన రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు. కాబట్టి దేవుడు ఇప్పుడే లేపొచ్చు కదండి. లేపుతాడు ప్రేమ వల్ల, అందులో అనుమానం ఏమీ లేదు. దేవుడు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. మరి లేపొచ్చు కదండి అన్నారు అనుకోండి. లేపొచ్చు కదంటే మన దాచేపల్లిలో ఉంటున్న, గోకులపాడులో ఉంటున్న వాళ్ళను, మన బంధువులను లేపాడు అనుకోండి. పక్కనే ఉంటున్న దాచేపల్లి వాళ్ళు ఏమనుకుంటారు? నిజం చెప్పండి, వాళ్ళని లేపాడు కానీ మా వాళ్ళు లేవలేదంటారు. మరి పిడుగురాళ్ళలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి సత్తెనపల్లి పరిస్థితి ఏంటి? గుంటూరు పరిస్థితి ఏంటి? నల్గొండ పరిస్థితి ఏంటి? అంటే లేపితే అందరినీ లేపాలి, లేకపోతే లేపితే పోలే అనుకుంటాం. ఒకవేళ చనిపోయిన మన బంధువులందరినీ లేపి మరి ఇంటికి పోలేడు అనుకోండి, ఎంతమంది ఉంటారు ఇంటికి? ఎంతమంది ఉంటారండి ఇంటికి? ఇప్పుడు ఇల్లే మనకు సరిపోవట్లేదు, వాళ్ళందరూ లేచి వస్తే ఆధార్ కార్డులు ఏం కావాలి కదా. తండ్రి చచ్చిపోయాడని కొడుకు ఉద్యోగం చేస్తాను. ఇప్పుడు తండ్రి లేచి వస్తే ఉద్యోగం కొడుకు చేయాలా తండ్రి చేయాలా? వామ్మో, లేపితే బాగుండు అనుకుంటాం కానీ లేపితే మొత్తం తలకిందులు అయిపోతుంది తెలుసా. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి లేపితే, ఎన్టీ రామారావు గారు లేపితే, వామ్మో, చూసారా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయన మిమ్మల్ని అందరినీ ఒకేసారి లేపుతాను, ఒకేసారి లేపుతాను నేను, ఒకేసారి లేపుతాను నాయన, ఒకేసారి లేపుతాను. ఎప్పుడంటే ఆయన రెండవసారి ఈ భూమి మీదికి రానున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఎక్కడుంటామో తెలుసా? సమాధులలో ఉంటాము. ఆయన ఎక్కడికి వస్తాడు? సరాసరి ఇదిగో సమాధుల దగ్గరకు వచ్చి నన్ను లేపుతాడు. మన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం చూసారా. సమాజం చావగానే మనల్ని శ్మశానంలో పడేసి అమ్మయ్య అనుకుంటది. కానీ ఎవరైతే యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు బ్రతికారో, దేవుడు వారిని విడిచిపెట్టక ఆయన రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తిరిగి లేపుతాడు. మన దేవుని పిల్లలారా, ఆయన తిరిగి లేపుతాడని మనకు ఎలా నమ్మకం అంటే ఆయన కూడా తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించిన మనల్ని కూడా తిరిగి లేపగలిగే సమర్థుడు. యేసుక్రీస్తుని ఊరికే మనం నమ్ముకోలేదు మన వాళ్ళారా. ఎందుకు నమ్ముకున్నాం తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచాడు. నన్ను కూడా తిరిగి లేపగలిగే సమర్థుడు ఆయన.
మన విశ్వాసం అదే ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో ఆ విశ్వాసాన్ని కలిగిన మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే సంగతి మర్చిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. లేఖనాలలో రాయబడిన ఆ చక్కటి మాటను చూసి ముగించేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మరి ఆయన మనల్ని లేపాలి. ఆయన మనల్ని లేపాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? భక్తి పరులుగా ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నాకు తోడై ఉంటాడన్న విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలు, విధవరాలను పరామర్శించాలి. అంతేకాదు పాపాన్ని మనం అంటించుకోవడానికి వీలు లేదు. మనం పాపంలో పడ్డామా దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోయావా? ఇదిగో పాపముతో నువ్వు ఉన్నంత కాలము నీ ప్రార్థన ఆయన వినడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవునికి మనకు దూరముగా చేసేది మనిషి చేస్తున్న పాపాలే ప్రియమైన. కాబట్టి ఆయనను స్వరక్షకులుగా అంగీకరించిన మనం ఆయన తిరిగి లేచాడని నమ్మితే మనము కూడా భక్తి కలిగి విశ్వాసము కలిగి ఉంటే నిన్ను నన్ను మరణించినా తిరిగి లేపుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. తిరిగి లేపుతాడు. ఈ భూమి మీద ఉండటానికి కాదు, శాశ్వతమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మరి యేసుక్రీస్తును స్వరక్షకులను అంగీకరించి బ్రతుకుతున్న మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? లేదంటే ఏం కష్టాలు ఏం నష్టాలు అని దేవుని విడిచిపెట్టేశావా? ఏం దేవుడయ్యా నమ్ముకున్న దగ్గర నుంచి మా పరిస్థితులే బాగలేవని విడిచిపెట్టేశావా? మీరు ఆలోచించండి. ఏమంటే కష్టాలు కన్నీళ్లు దేవుని నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. రోగాలు దేవుణ్ణి నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. మరి తేడా ఏంటంటే దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు సహాయం ఉంటుంది, లోకంలో ఉన్న వాడికి దేవుడు సహాయం ఉండదు. నమ్మిన నీకే సహాయం ఉంటుంది. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి, కానీ ఆయన సహాయం నీకు ఉంటుంది. నమ్మిన వానికి కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇదిగో పడిపోతే వాడు లేవలేడు. ఎందుకంటే దేవుని సహాయం లేదు కనుక ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి రాత్రి ఆలోచించండి. జీవము కలిగిన దేవుని నమ్ముకున్న మనం ఒక విధవరాలే అంత భక్తిగా బ్రతుకుతున్నప్పుడు ఏమని మనం ఆ విధవరాలి కంటే కాస్త మన పరిస్థితులు బాగా ఉన్నవి కదా, ఆమెకి అంత భక్తి ఉంటే మనకెంత భక్తి ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. సంపాదన అంతా చిన్నది, ఈ జీవితకాలం చిన్నది, జీవితమే తలకిందులైపోయి ఈ రోజు కూర్చున్న మనం రేపొద్దున పెట్టెలో పెట్టి మట్టిలోనికి తీసుకుని వెళ్ళిపోయే జీవితాలు ప్రేమల వారలారా. ఉన్నన్నాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతూ ఆకాశం వైపు చూస్తూ నాయన నేను నీ దగ్గరికి రావాలి అని ఆ స్థిరమైన విశ్వాసముతో నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు. ఆ నిరీక్షణ కలిగి ఆ విశ్వాసాన్ని కలిగి ఇదిగో ఎంతటి కష్టమైనా నువ్వు భరించు. కొద్ది కాలమే. కాబట్టి ప్రియమైన దేవుడు పిల్లలారా, ఇంకా యేసుక్రీస్తుని స్వరక్షకులను అంగీకరించకపోతే చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది. ఆ బ్రతుకు కావాలంటే ఆయనను అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలి. నేను బాప్టిజం తీసుకున్నాను అంటే ఒకవేళ బాప్టిజం తీసుకుని లోకములో
లోకంలో పడిపోతే మరలా మన పాత జీవితాన్ని సమాధి చేసి, లేదు నాయన ఈరోజు వాక్యముతో నువ్వు నాతో మాట్లాడావు, ఇదిగో విధవరాలే అంత నిష్టగా నీ కొరకు బ్రతికితే నేను కూడా బ్రతుకుతానని మరలా ఆయన పాదముల దగ్గరికి రాగలిగితే మనల్ని నిలబెట్టగలిగే సమర్థుడు దేవుని ప్రేమను వారలారా. ఇదిగో ఈ కష్టాలకు కన్నీళ్ళకు అండగా ఉంటాడు. ఇదే కాదు, రేపొద్దున మరణించిన మనల్ని తిరిగి లేపుతాడు ప్రేమను వారలారా. ఆ చిన్నవాడిని లేపి ఇంటికి పంపించాడు, మనల్ని లేపితే మరలా మన ఇంటికి పంపుతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ప్రేమను వారలారా. మరి మనల్ని యేసుక్రీస్తు రెండవ రాకడలోనే పంచభూతములను మిక్కుతమైన వేంద్రంతో లయమైపోవును. ఇక మన ఇల్లు ఎక్కడికి? తన ఇంటికి తీసుకొని వెళతాడు, తన ఇంటికి తీసుకొని వెళతాడు. ఎంత మహాభాగ్యం చూసారా! దేవుడు కలిగించిన భూలోకమే ఇట్లుంటే ఆయనున్న పరలోకం అనేది ఎంత గొప్ప లోకం మన దేవుని కలలారా. కాబట్టి భక్తి కలిగి, విశ్వాసాన్ని కలిగి దేవుని కొరకు బ్రతకాలి అని నాయన విధవరాలు మనకేం చెప్తుంది? పాఠాన్ని నేర్పిస్తుంది. ఇదిగో నేను భక్తిగా ఉండి నా కుమారుణ్ణి మరలా పొందుకున్నాను. ఇదిగో మీరు భక్తిగా ఉంటే మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు తిరిగి లేపుతాడు. నా జీవితంలో జరిగింది చూడండి అని ఆవిడ మనతో మాట్లాడుతుంది ప్రేమల వారలారా. కాబట్టి యేసుక్రీస్తు నందు నిరీక్షణ కలిగిన వారమై అన్ని స్థితుల యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాకృపయ కలిగినముగా నేను మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు ఉన్నారు, విడిచిపెట్టుకున్నాయి నాయన. హృదయంలో కదిలపరుచుకుని నాయన నీ కొరకు ఫలించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలు నాయన ఎన్నో నెలలుగా ఆశపడిన దినాలు నాయన రెండింటిని తండ్రి మాకు అనుగ్రహించారు. ఈ మొదటి దినము నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. రేపటి దినము కూడా నాయన ఉన్నతమైన నీ మాటలతో నాయన నీ పిల్లలను ఆకర్షించండి. అనేకులు రక్షణలోనికి రాగలుగుటకు, అనేకులు రక్షణలు నాయన స్థిరపరచబడుటకు నాయన శక్తి కలిగిన నీ వాక్కులు నాయన నీ పిల్లల హృదయాలలో కట్టించండి. మండు టెండల్లో నాయన పనిచేస్తున్న నీ పిల్లలకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో గోకులపాడు గ్రామాన్ని నాయన నీ పిల్లలను, కుటుంబాలను నాయన పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘమును నాయన జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని, సేవకులను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రేపు చివరి దినము నాయన నీ పిల్లలందరికీ నాయన మేలుకరంగా నాయన నీకు మహిమకరంగా, ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా నాయన ఈ సభను జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడికి ప్రాధాన్యపడుతుంది. ఈ రెండవ దినము నాయన తండ్రి ఇదిగో నాయన చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించిన ఆయన తండ్రి మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానానికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.